21, 22 అధ్యాయాలు. మొదటిగా 21వ అధ్యాయము. రాజైన సిద్కియా మల్కియా కుమారుడైన పషూరును, యాజకుడగు మైసయ్య కుమారుడైన జెఫన్యాను పిలిపించి, బబులోను రాజైన నెబుకద్నెజరు మన మీద యుద్ధము చేయుచున్నాడు. అతడు మన యొద్ద నుండి వెళ్ళిపోవునట్లు యెహోవా తన అద్భుత కార్యములన్నిటినీ చూపి మనకు తోడైయుండునో లేదో దయచేసి మా నిమిత్తము యెహోవా చేత నీవు విచారించుమని చెప్పుటకు ఇర్మియా యొద్దకు వారిని పంపగా, యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు. ఇర్మియా వారితో ఇట్లనెను: మీరు సిద్కియాతో ఈ మాట చెప్పుడి. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు: బబులోను రాజు మీదను, మిమ్మల్ని ముట్టడి వేయు కల్దీయుల మీదను మీరు ఉపయోగించుచున్న యుద్ధాయుధములను ప్రాకారముల బయట నుండి తీసుకొని ఈ పట్టణము లోపలికి వాటిని పోగు చేయించెదను. కోపమును, రౌద్రమును, అత్యుగ్రతయు కలిగిన వాడనై బాహుబలముతోనూ చాచిన చేతితోనూ నేనే మీతో యుద్ధము చేసేదను. మనుషులనేమి పశువులనేమి ఈ పట్టణపు నివాసులనందరినీ హతము చేసేదను. గొప్ప తెగులు చేత వారు చచ్చెదరు. అటు తర్వాత నేను యూదాదేశపు రాజైన సిద్కియాను, అతని ఉద్యోగస్తులను తెగులును, ఖడ్గమును, క్షామమును తప్పించుకొని శేషించిన ప్రజలను బబులోను రాజైన నెబుకద్నెజరు చేతికి, వారి ప్రాణములను తీయజూచు వారి శత్రువుల చేతికి అప్పగించెదను. అతడు వారి యందు అనుగ్రహం ఉంచకయు, వారిని కరుణింపకయు, వారి ఎడల జాలి పడకయు, వారిని కత్తివాత హతము చేయును. ఈ ప్రజలతో నీవిట్లనుము: యెహోవా సెలవిచ్చున్నదేమనగా, జీవ మార్గమును మరణ మార్గమును నేను నీ ఎదుట పెట్టుచున్నాను. ఈ పట్టణంలో నిలుచువారు కత్తి వలన గాని, క్షామము వలన గాని, తెగులు వలన గాని చచ్చెదరు. మేలు చేయుటకు కాదు, కీడు చేయుటకే నేను ఈ పట్టణమునకు అభిముఖుడనైతిని కనుక, బయటకు వెళ్ళి మిమ్మును ముట్టడి వేయుచున్న కల్దీలకు లోబడివారు బ్రతుకుదురు. దోపుడు సొమ్ము దక్కినట్లుగా వారి ప్రాణము వారికి దక్కును. ఈ పట్టణము బబులోను రాజు చేతికి అప్పగింపబడును. అతడు అగ్నిచేత దాన్ని కాల్చివేయును. ఇదే యెహోవా వాక్కు. యూదారాజు ఇంటివార్లకు ఆజ్ఞ ఇదే: యెహోవా మాట వినుడి. దావీదు వంశస్థులారా, యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు: అనుదినము న్యాయముగా తీర్పు తీర్చుడి. దోచుకొనబడిన వానిని, బాధపెట్టు వాని చేతిలో నుండి విడిపించుడి. అలాగు చేయని ఎడల మీ దుష్టక్రియలను బట్టి నా క్రోధము అగ్నివలే బయలువెడలి ఎవడనూ ఆర్పలేకుండా మిమ్మును దహించును. యెహోవా వాక్కు ఇదే. లోయలో నివసించుదానా, మైదానమందలి బండ వంటిదానా, మా మీదకి రాగలవాడెవడు, మా నివాస స్థలములలో ప్రవేశించువాడెవడు అనుకుని వారలారా, మీ క్రియల ఫలములను బట్టి మిమ్మును దండించెదను. నేను దాని అరణ్యములో అగ్ని రగులబెట్టెదను. అది దాని చుట్టూనున్న ప్రాంతములన్నిటినీ కాల్చివేయును. ఇదే యెహోవా వాక్కు. ఇర్మియా 22వ అధ్యాయము. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు: నీవు యూదారాజు నగరు దిగిపోయి అక్కడ ఈ మాట ప్రకటింపుము: దావీదు సింహాసనము మీద కూర్చుండు యూదారాజా, నీవును ఈ గుమ్మముల ద్వారా ప్రవేశించు నీ ఉద్యోగస్తులను, నీ జనులను యెహోవా మాట వినుడని ప్రకటింపుము. యెహోవా ఇలాగూ ఆజ్ఞనిచ్చుచున్నాడు: మీరు నీతి న్యాయములననుసరించి నడుచుకొనుడి. దోచుకొనబడిన వానిని, బాధపెట్టు వాని చేతిలో నుండి విడిపించుడి. పరదేశులనైనను, తండ్రి లేని వారినైనను, విధవరాండ్రనైనను బాధింపకుడి. వారికి ఉపద్రవము కలుగుజేయకుడి. ఈ స్థలములో నిరపరాధుల రక్తము చిందింపకుడి. మీరు నిశ్చయముగా ఇలాగున చేసిన ఎడల దావీదు సింహాసనము మీద కూర్చుండు రాజులు రథములను, గుర్రములను ఎక్కి తిరుగుచు ఉద్యోగస్తుల సమేతముగాను, జనుల సమేతముగాను ఈ నగర ద్వారముల గుండా ప్రవేశింతురు. మీరు ఈ మాటలు వినని ఎడల ఈ నగరు పాడైపోవును. నా తోడని ప్రమాణము చేయుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. యూదారాజు వంశస్థులను గూర్చి యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు: నా ఎన్నికలో నీవు గిలాదు వలె నున్నావు, లెబానోను శిఖరము వలె ఉన్నావు. అయినను నిశ్చయముగా ఎడారిగాను, నివాసులు లేని పట్టణములుగాను నేను నిన్ను చేయుదును. నీ మీదికి వచ్చుటకై ఒక్కొక్కడు తన ఆయుధములను పట్టుకొను సంహారకులను నేను ప్రతిష్ఠించుచున్నాను. వారు నీ దేవదారు చెట్లలో శ్రేష్టమైన వాటిని నరికి అగ్నిలో పడవేతురు. అనేక జనులు ఈ పట్టణపు మార్గమున పోవచ్చు, యెహోవా ఎందు నిమిత్తము ఈ గొప్ప పట్టణమును ఇలాగు చేసెనని ఒకడినొకడు అడుగగా, అచ్చటి వారు, వీరు తమ దేవుడైన యెహోవా నిబంధనను నిరాకరించి అన్య దేవతలను పూజించి వాటికి నమస్కారము చేసినందున ఆయన ఇలాగున చేసియున్నాడని చెప్పుదురు. చనిపోయిన వాని గూర్చి ఏడవవద్దు, వాని గూర్చి అంగలార్చవద్దు. వెళ్ళిపోవచ్చున్న వాని గూర్చి బహురోదనము చేయుడి. వాడు ఇకను తిరిగి రాడు, తన జన్మభూమిని చూడడు. తన తండ్రి అయిన యోషియాకు ప్రతిగా ఏలినవాడై ఈ స్థలములో నుండి వెళ్ళిపోయిన యూదారాజైన
యోషియా కుమారుడగు షల్లూమును గూర్చి యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. అతడు ఇక్కడికి తిరిగి రాడు. ఈ దేశమునిక చూడక వారు అతన్ని తీసుకొని పోయిన స్థలమునందే అతడు చచ్చును. నీతి తప్పి తన నగరును స్థాపించువానికి శ్రమ. న్యాయము తప్పి తన మేడగదులను కట్టించుకొనుచు జీతమియ్యక తన పొరుగువాని చేత ఊరకయే కొలువు చేయించుకొనువానికి శ్రమ. వాడు విశాలమైన మేడగదులు గల గొప్ప మందిరమును కట్టించుకొందుననుకొని విస్తారమైన కిటికీలు చేసుకొనుచు దేవదారు పలకలను దానికి సరంబి వేయుచు ఇంగిలీకముతో రంగు వేయుచునున్నాడే. నీవు అతిశయపడి దేవదారు పలకల గృహమును కట్టించుకొనుట చేత రాజవగుదువా? నీ తండ్రి అన్నపానములు కలిగి నీతి న్యాయములను అనుసరించుచు క్షేమముగా ఉండలేదా? అతడు దీనులకును దరిద్రులకును న్యాయము తీర్చుచు సుఖముగా బ్రతికెను. అలాగున చేయుటే నన్ను తెలుసుకొనుట కాదా? ఇదే యెహోవా వాక్కు. అయితే నీ దృష్టియు నీ కోరికయు అన్యాయముగా లాభము సంపాదించుకొనుటయందే నిరపరాధుల రక్తము ఒలికించుటయందే నిలిచియున్నవి. అందుకొరకే నీవు జనులను బాధించుచున్నావు. అందుకొరకే బలాత్కారము చేయుచున్నావు. కావున ఓషియా కుమారుడగు యెహోయాకీమును యూదారాజును గూర్చి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. జనులు అయ్యో నా సహోదరుడా, అయ్యో నా సహోదరి అని అతని గూర్చి అంగలార్చరు. అయ్యో నా ఏలినవాడా, అయ్యో శోభావంతుడా అని అతని కొరకు అంగలార్చరు. అతడు యెరూషలేము గుమ్మముల ఆవలికి ఈడువబడి పారవేయబడి గాడిద పాతిపెట్టబడు రీతిగా పాతిపెట్టబడును. నీ విటకాండు నాశనమైరి. లెబానోనును ఎక్కి కేకలు వేయుము. బాషానులు బిగ్గరగా అరువుము. అబారీము నుండి కేకలు వేయుము. నీ క్షేమకాలములలో నీతో మాటలాడితిని గాని నేను విననని నీ వంటివి. నా మాట వినకపోవుటే నీ బాల్యము నుండి నీకు వాడుక. నీ కాపరులందరూ గాలి పీల్చుదురు. నీ విటకాండ్రు చెరలోనికి పోవుదురు. నీ చెడుతనం అంతటిని బట్టి నీవు అవమానము నుండి సిగ్గుపడుదువు. లెబానోను నివాసిని, దేవదారు వృక్షములలో గూడు కట్టుకొనిన దానా, ప్రసవించు స్త్రీకి కలుగు వేదన వంటి కష్టము నీకు వచ్చినప్పుడు నీవు బహుగా కేకలు వేయుదువు గదా. యెహోవా సెలవిచ్చున్నదేమనగా, యూదారాజైన యెహోయాకీము కుమారుడగు కొన్య నా కుడి చేతికి సికా ఉంగరముగా ఉండినను దాని మీద నుండి నిన్ను ఓడదీసి వేసెదనని నా తోడని ప్రమాణము చేయుచున్నాను. నా ప్రాణమును ఎవరు తీయజూచుచున్నారో, నీవెవరికి భయపడుచున్నావో వారి చేతికి, అనగా బబులోను రాజైన నెబుకద్నెజరు చేతికిని కల్దీయుల చేతికిని నిన్ను అప్పగించుచున్నాను. నిన్ను కనిన నీ తల్లిని మీ జన్మభూమి కాని పరదేశంలోనికి విసిరివేసెదను. మీరు అక్కడనే చచ్చెదరు. వారు తిరిగి రావలెనని బహుగా ఆశపడి దేశమునకు వారు తిరిగి రారు. కొన్య అను ఇతడు హేయమైన ఓటికుండ వంటివాడా, పనికిమాలిన ఘటమా? అతడును అతని సంతానమును విసిరివేయబడి తామెరుగని దేశములోనికి ఎలా త్రోయబడిరి? దేశమా దేశమా దేశమా, యెహోవా మాట వినుము. యెహోవా ఇలాగో సెలవిచ్చుచున్నాడు. సంతానహీనుడనియు తన దినములలో వర్ధిల్లని వాడనియు ఈ మనిషిని గూర్చి వ్రాయుడి. అతని సంతానములో ఎవడనూ వర్ధిల్లడు. వారిలో ఎవడనూ దావీదు సింహాసనమందు కూర్చుండడు. ఇక మీదట ఎవడనూ యూదాలో రాజుగా నుండడు.